ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమేనా అని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. పెద్దల ఇళ్ల జోలికి వెళ్లని ప్రభుత్వం సామాన్యులు పేద ఇళ్లను మాత్రమే కూలుస్తోందని విమర్శించారు. కానీ గరీబోని ఇల్లు మాత్రం కొద్దిగా ఇటు అటు ఉన్నా పోవాలి, బుల్డోజర్ తీసుకుపోవాలి, కూలగొట్టాలి, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పి మెడలు పట్టి నువ్వు కవితలు వారేయాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని మెడలు పట్టి నూకేసుడేనా? ఆలోచన చేయండి. నువ్వు ఏం చెప్పొచ్చినావు అధికారులకు? ఎన్ని మాటలు చెప్పినావు? 6 గ్యారంటీలు అన్నావు, 100 రోజుల్లో చేస్తా అన్నావు. 100 రోజులుగా దగ్గర 1000 రోజులకు వచ్చిందిగా. 1000 రోజులు దగ్గర పడ్డాయి. ఇంకొక 100 రోజులు 150 రోజులు అయితే 1000 రోజులు దగ్గర పడతాయి. బఫర్ జోన్ లోని ఇళ్లకు విలువ లేదన్న రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు కేటీఆర్. విలువ లేనిది వారిళ్లకు కాదని, సీఎం రేవంత్ మాటలకే విలువ లేదు అని ఆరోపించారు. రాష్ట్రం ఆర్థిక సమస్యలో ఉందంటున్న రేవంత్ 1,00,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు. ఈ చెర్లపొంట ఉన్న కొన్ని బిల్డింగ్లను బ్లాక్ చేసినా, వాటికి రిజిస్ట్రేషన్లు బంద్ చేయించినా, వాటికి ఇప్పుడు వాల్యూ 0 ఉన్నది, 0 వాల్యూ అయిపోయింది అది అని మాట్లాడుతుండు. ముఖ్యమంత్రి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, 0 వాల్యూ అయ్యింది ఆ బిల్డింగ్లకు అపార్ట్మెంట్లకు కాదు. 0 వాల్యూ అయ్యింది ముఖ్యమంత్రి మాటకు, నీ ముఖానికి 0 వాల్యూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. నిన్నెవడు నమ్మతలేడు ఇవాళ. మరి నువ్వే చెప్పబడుతుంది ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఇది బాగలేదు, అది బాగలేదని. మరి నీ ముఖానికి ఆ 1,50,000 కోట్లతో మూసి సుందరీకరణ ఎవడు చేయమన్నాడు నిన్ను? 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ అసెంబ్లీ సమావేశంలో ప్రైవేట్ మెంబర్ బిల్ పెడతామన్నారు కేటీఆర్. దీనికి కాంగ్రెస్ కూడా మద్దతు తెలపాల్సి ఉంటుందన్నారు. 16 తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ సమావేశాల్లో అవసరమైతే ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు మేము మా పార్టీ తరఫున పెట్టి 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఇచ్చే విధంగా వెంటనే ఆ చట్టం తీసుకొని వచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టి ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ఆ బిల్లు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాటనే, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన మాటనే కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓటేయాల్సి వస్తుంది. లేకపోతే ప్రజలతోని తన్నులు తినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా తప్పదు. ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం. శాసనసభ సమావేశాల్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి అనే నినాదంతో తప్పకుండా ఈ శాసనసభ సమావేశాల్లో బిల్లును కూడా పెట్టి దాన్ని పాస్ అయ్యే విధంగా కూడా మా ప్రయత్నం మేము చేస్తాం.